ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆడ మగ అనే వివక్షణ లేకుండా చేయగలిగినటువంటి విషయాలు ఏంటి అంటే మనం ఫస్ట్ మొదలెట్టాల్సింది ఆహారంతో. టైంకి భోజనం చేయటం అన్నది అన్ఫార్చునేట్లీ రోజు రోజుకి కనుమరుగవుతున్నటువంటి అలవాట్లలో ఒకటి. బట్ ఉదయాన్నే హెల్తీ బ్రేక్ఫాస్ట్ లేదా ఇంతకుముందు చేసేటట్టు ఉదయాన్నే భోజనంలాగా చేయటం, హెవీ బ్రేక్ఫాస్ట్ చేయటం, పెందరాళ్ళే చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీకి అందరూ పని చేసేటువంటి వ్యక్తులు పర్టికులర్గా క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది పొద్దున పూట ఎక్కువగా ఉంటుంది కనుక ఉదయాన్నే భోజనం చేయటము, అలానే రాత్రి తొందరగా భోజనం చేయటము, సాధ్యమైనంత వరకు 7 నుంచి 8:30 లోపల పెందరాళ్ళే భోజనం చేయటం అనేది ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవటంలో చాలా ముఖ్యమైన వాటిల్లో ఒకటి. లేట్ నైట్ భోజనాలు, ఇర్రెగ్యులర్ టైమ్స్లో భోజనాలు, మధ్యాహ్నం 4కి 5కి భోజనాలు, పొద్దున పూట తినకుండా ఉండటాలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేక రకమైనటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ని కాజ్ చేస్తాయి. అలానే భోజనం విషయంలో కూడా ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము అనేది కూడా అత్యంత కీలకమైనటువంటి విషయం. సమతులమైనటువంటి ఆహారం తీసుకోవడం అన్నది అన్ని వయసుల వాళ్ళకి వారి వారి వయసుని బట్టి, వారి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి, వారి శరీర తత్వాల్ని బట్టి, వారి అవసరాల్ని బట్టి చాలా ఇంపార్టెంట్. బ్రౌన్ రైస్ కానివ్వండి, ఓట్స్ కానివ్వండి, బార్లీ లాంటి ధాన్యాలు కానివ్వండి, చిరుధాన్యాలు కానివ్వండి, తృణధాన్యాలు, మిల్లెట్స్, వీటితో కూడుకున్నటువంటి ఆహారం తీసుకోవటం వారి వారి జీర్ణశక్తిని అనుసరించి. అలానే ఆకుకూరలు, కూరగాయలు, వెరైటీ అనేది ఎక్కువగా తీసుకోవటము ఆ సీజన్ బట్టి. సమ్మర్ అంటే ఎక్కువగా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకునేటువంటి ఆహారము, వర్షాకాలం అయితే తేలిగ్గా అరిగేటువంటి వేడిగా ఉండేటువంటి ఆహారము. సో సీజన్ని బట్టి వాళ్ళ శరీర పరిస్థితిని బట్టి సరైనటువంటి ఆహారం తీసుకోవటం అనేది రెండూ చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త. మారుతున్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, ప్రతి ఒక్కరూ నిద్రపోవడం అనేది లేట్గా జరుగుతుంది. ఇలా కొన్నేళ్ల పాటు జరిగితే వాళ్ళలో అనేకమైనటువంటి హార్మోనల్ అంటే మన బాడీలో ఉన్నటువంటి న్యాచురల్ సర్కాడియన్ రిథమ్ దెబ్బతిని దీనివల్ల అనేక క్రానిక్ డిసీజెస్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పొద్దున లేవగానే మోషన్కి వెళ్ళటం కానివ్వండి, రెగ్యులర్గా స్నానం చేయటం. ఈ మధ్యలో చాలా ప్రొఫెషన్స్లో రెగ్యులర్గా స్నానం చేయటం కూడా దాదాపు తగ్గుతూ వస్తుంది. డైలీ స్నానం ముందర ఎక్సర్సైజ్ 45 నిమిషాల పాటు, కనీసం 30 నిమిషాల పాటు రోజు ఫిజికల్ యాక్టివిటీ అనేది, అది యోగాలా కావచ్చు లేదా యోగాతో పాటు ఇంకేదైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ, మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి ఏదైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి. ఈ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా మెయింటైన్ చేయటము, నెగటివ్ కాన్సెప్ట్స్ తగ్గించుకోవటము, పక్క వాళ్ళ క్షేమం గురించి ఆలోచించటము, పక్క వాళ్ళ గురించి ఆలోచించి పట్టించుకోవటము, పక్క వాళ్ళకి మేలు చేయడానికి ప్రయత్నం చేయటము అనేవి కూడా మనిషి యొక్క ఆరోగ్యాన్ని అలానే అంటే ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎంతో సహకరిస్తాయని మనకి ట్రెడిషనల్గా కానివ్వండి, మోడర్న్ సైన్స్ పరంగా కానివ్వండి నిరూపించదగినట్టు అంటే ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం.